నేను సూర్యప్రకాష్ న్యూస్ వాచ్కు స్వాగతం. ముందుగా వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు చూద్దాం. ఈనాడు మా వాటాల్ని పెంచండి, కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు 40% ఉండాలి, ఆర్థిక సంఘానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి. అదేవిధంగా సరిహద్దులను దాటి సాగిపోదాం, వివాదాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించుకుందాం, చైనా భారత్ సంయుక్త ప్రకటనలో వెల్లడి. బ్రిటన్ వైపే స్కాట్లాండ్, రెఫరెండంలో స్వాతంత్రానికి నిరాకరణ. మాండలిన్ మాంత్రికుడు శ్రీనివాస్ కన్నుమూత. అదేవిధంగా చంద్రబాబు కుటుంబ ఆస్తులు 39 కోట్లు. ఇక ఆసియా క్రీడా సంబరం ఆరంభం. ఇవి ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు చూడవచ్చు. ఇక ఆంధ్రజ్యోతి చూసినట్టయితే మాకు ఆ హోదా, ఆర్థిక సంఘాన్ని కోరిన కేసీఆర్, ప్రత్యేక ప్యాకేజీ అవసరమే వైవి రెడ్డి, సమైక్య రాష్ట్రంలో చితికిపోయాం, ప్రత్యేక హోదాతోనే ఉన్నతి సాధ్యం, కేంద్ర పన్నుల్లో మరింత వాటా ఇవ్వండి. అదేవిధంగా మాండలిన్ శ్రీనివాస్ మరి లేరు, అనారోగ్యంతో కన్నుమూత. అట్టహాసంగా ఆసియా ఆరంభం, ఇంగ్లాండ్తోనే స్కాట్లాండ్, గ్రేట్ బ్రిటన్లోనే ఉండాలని నిర్ణయం. అదేవిధంగా భారత ముస్లింలు దేశభక్తులు, భారత్ కోసమే జీవిస్తారు, మరణిస్తారు. అదేవిధంగా రియల్ రిలీఫ్, ప్రజలకు అనువుగా రియల్ ఎస్టేట్ విధానం, సింగిల్ విండో అనుమతులు, గృహ నిర్మాణ ప్రాజెక్టుల్లో జాప్యానికి తెర, ఏజెంట్లు జవాబుదారులే, త్వరలో బిల్లు వెంకయ్య. అదేవిధంగా భార్య కన్నా బాబు పేద, ఆస్తుల విలువ 70 లక్షలు. ఇక పారిశ్రామికవేత్తలను వేధిస్తే వేటే, అనుమతుల్లో అవినీతికి స్థానం లేదు. ఇవి ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు చూడవచ్చు. ఇక సాక్షి చూసినట్టయితే అండగా నిలవండి, కొత్త రాష్ట్రం 9 జిల్లాలు వెనకబడ్డవే, ఆర్థికంగా చేయూతనివ్వండి, 14వ కేంద్ర ఆర్థిక సంఘానికి తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి. అదేవిధంగా అంతు చిక్కని గ్రేటర్ జనాభా 1.2 కోట్లని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన, 85 లక్షలకు మించదంటున్న సమగ్ర సర్వే. ఉద్యోగ ఉద్యమం, త్వరలో 1,00,000 మంది నిరుద్యోగులతో ఓయూలో భారీ సభ. ఇక భారతీయ ముస్లింలు దేశం కోసం ప్రాణమిస్తారు, ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్య. విడిగా వద్దు, బ్రిటన్తో కలిసుండేందుకే స్కాట్లాండ్ మొగ్గు, వెలువడిన రెఫరెండం ఫలితాలు. అదేవిధంగా బాబు ఆస్తి తగ్గిందట. ఇక తిరుపతి పరిసరాల్లో మెగా సిటీ. ఇక రుణమాఫీ కోసం పోరుబాట, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ వెల్లడి. సాక్షి దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు ఇవి. ఇక సూర్య చూసినట్టయితే అంగరంగ వైభవంగా ఆరంభం, పాల్గొనబోతున్న 45 దేశాలు, 16 రోజుల ఆసియా గేమ్స్ ఆరంభం. ఆసియా గేమ్స్కు సానియా దూరం. అదేవిధంగా పేదరికమే ప్రాతిపదిక, పింఛన్ల వితరణపై ఏపీ సీఎం సమీక్ష. అదేవిధంగా ఆల్ ఖైదా ఆట సాగదు, భారత ముస్లింకు దేశం కోసం ప్రాణాలైనా ఇస్తారు. ఇక కోటి ఆశలతో ఉన్నాం, సహకరించాలని ఆర్థిక సంఘానికి సీఎం కేసీఆర్ వినతి. ఇది నా ఆస్తి, నైతిక విలువల కమిటీకి ఆస్తులు ప్రకటించిన చంద్రబాబు. ఇవి సూర్య దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు చూడవచ్చు. ఇక నమస్తే తెలంగాణ చూసినట్టయితే కొత్త రాష్ట్రానికి సవాళ్లున్నాయి, సహకరించండి, ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వండి, నీటి వనరులుంటేనే తెలంగాణలో పంటలు. అదేవిధంగా పాలనలో చిత్తశుద్ధి ఉంది, ఆటల సంబరం మొదలైంది, అంగరంగ వైభవంగా 17వ ఆసియా క్రీడలు ప్రారంభోత్సవం. మూగబోయిన మాండలిన్ శ్రీనివాస్ కన్నుమూత, కాలేయ వ్యాధితో చికిత్స పొందుతూ చెన్నైలో మృతి. ఇవి నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు చూడవచ్చు. ఇక డెక్కన్ క్రానికల్ చూసినట్టయితే స్కాట్లాండ్ విజయోత్సవ వేడుకలను, స్కాట్లాండ్ సంబంధించినటువంటి సమైక్యవాదానికి మద్దతు తెలుపుతూ స్కాట్లాండ్ ప్రజలు తీర్పిచ్చినటువంటి అంశానికి సంబంధించినటువంటి వార్తను కూడా డెక్కన్ క్రానికల్లో బ్యాన్ రైటింగ్ చూడవచ్చు. అదేవిధంగా ఆర్థిక సంఘానికి ఆర్థిక సహాయం చేయాలి తెలంగాణ అభివృద్ధికి అని చెప్పేసి కేసీఆర్ చేసినటువంటి ప్రకటన, నేను జరిగినటువంటి సమావేశం సంబంధించినటువంటి అంశాన్ని కూడా డెక్కన్ క్రానికల్లో ప్రధానంగా చూడవచ్చు. అదేవిధంగా మాండలిన్ శ్రీనివాస్ మృతికి సంబంధించినటువంటి వార్తను కూడా డెక్కన్ క్రానికల్లో ప్రధాన బ్యాన్ ఐటమ్గా ఇచ్చిందని చెప్పొచ్చు. అదేవిధంగా మెట్రో ఇండియా చూసినట్టయితే ఆర్థిక సంఘంతో నిన్న జరిగినటువంటి తెలంగాణ ప్రభుత్వంతో జరిగినటువంటి సమావేశం సంబంధించినటువంటి ప్రధాన వార్తను కూడా బ్యాన్ ఐటమ్గా ఇచ్చింది. అదేవిధంగా 40% కేంద్ర పన్నుల వాటాలో 40% రాష్ట్రాలకు ఇవ్వాలని చెప్పేసి కేసీఆర్ చేసినటువంటి ప్రకటన కూడా ప్రధానంగా బ్యాన్ ఐటమ్గా చూడవచ్చు. అదేవిధంగా భారత ముస్లింలు దేశం కోసం జీవిస్తారు, దేశం కోసం మరణిస్తారని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ చేసినటువంటి కామెంట్స్ను కూడా మెట్రో ఇండియాలో ప్రధానంగా బ్యాన్ ఐటమ్గా ఇచ్చింది. హిందూ పత్రిక చూసినట్టయితే స్కాట్లాండ్ ప్రజలు ఆ సమైక్యవాదానికే మద్దతు తెలుపు ఇచ్చినటువంటి తీర్పును కూడా, దానికి సంబంధించినటువంటి విజయోత్సవ వేడుకలను కూడా బ్యాన్ ఐటమ్గా హిందూలో చూడవచ్చు. అదేవిధంగా మాండలిన్ శ్రీనివాస్ మృతికి సంబంధించినటువంటి సంతాపానికి సంబంధించినటువంటి వార్తను కూడా ప్రధాన బ్యాన్ ఐటమ్గా ఇచ్చింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాలకు కేంద్ర పన్నుల వాటాలో 40% వాటా ఇవ్వాలని చెప్పేసి కేసీఆర్ ఆర్థిక సంఘాన్ని కోరినటువంటి వార్తను కూడా హిందూ పత్రికలో ప్రధానంగా చూడవచ్చు. అయితే ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తలపై విశ్లేషించడానికి మనతో పాటు రాజకీయ విశ్లేషకులు డాక్టర్ పి వేణుగోపాల్ రెడ్డి మనతో ఉన్నారు. నమస్తే అండి. గుడ్ మార్నింగ్ అండి. నేను జరిగినటువంటి తెలంగాణ ప్రభుత్వం జరిపినటువంటి ఆర్థిక సంఘంతో జరిపినటువంటి చర్చ ఏదైతే ఉందో, అయితే తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నుంచి పెద్ద ఎత్తున సహాయం చేయాలని చెప్పేసి కోరారు. దీన్ని ఎలా చూడవచ్చు?
అంటే ఇప్పుడు 14వ ఆర్థిక సంఘం తన యొక్క నివేదికను రూపొందించేటటువంటి క్రమంలో అన్ని రాష్ట్రాల్లో పర్యటిస్తూ ఆయా రాష్ట్రాల యొక్క అవసరాలు ఏంటి, వాళ్ళకు ఏ మేర కేంద్రం నుంచి నిధులు అందుతున్నాయి, వాళ్ళకు ఉన్నటువంటి అబ్జెక్షన్స్ ఏంటి, లేదా ఇంకా ఎక్కువ ఎక్కడెక్కడ కోరుకుంటున్నారు అనేది ఖచ్చితంగా అన్ని రాష్ట్రాల్లో పర్యటిస్తూ ఉంటుంది. ఇది దానిలో నేపథ్యంగానే నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో కేసీఆర్ గారితో, అంటే ఈ రాష్ట్రం తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ఆయన బృందంతో 14వ ఆర్థిక సంఘం మన రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి, అలాగే తెలుగువారైనటువంటి వేణుగోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వచ్చినటువంటి 14వ ఆర్థిక సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున వాళ్ళ యొక్క అవసరాలు ఏంటనే దాని మీద వాళ్ళకు నివేదికను సమర్పించారు. అందులో ముఖ్యంగా మీరు అడిగినట్టుగా, మీరు ప్రస్తావించినట్టుగా మనం చూసుకుంటే కనుక జనాభా లెక్కల ప్రాతిపదికన 1971లో జనాభా లెక్కల ప్రాతిపదికన రాష్ట్రాలకు సంబంధించి కేంద్రం కేటాయింపులు జరుపుతూ ఉంది. 40 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా అదే ప్రాతిపదికన తీసుకుని, అంటే 1971లో ఉన్నటువంటి జనాభా సుమారుగా ఇప్పుడు 35 నుంచి 40% జనాభా పెరిగింది. దాని తర్వాత 3-4 సార్లు జనాభా లెక్కలకు సంబంధించి కూడా ఇప్పటికీ ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉన్నాయి. వాటన్నింటినీ పక్కన పెట్టి ఇప్పటికీ 1971 జనాభా లెక్కల ప్రకారమే కేటాయింపులు ఏవైతే జరుపుతున్నారో దానివల్ల ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి నష్టం జరుగుతుందనేటటువంటిది తెరపైకి తీసుకొచ్చినటువంటి అంశం. అంటే దీనిలో అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రాంతం నుంచి కానీ, సీమాంధ్ర ప్రాంతం నుంచి కానీ, దేశంలో ఇతర ప్రాంతాల నుంచి కానీ తెలంగాణ ప్రాంతానికి లేదా హైదరాబాద్ పట్టణానికి ముఖ్యంగా వలస వచ్చినటువంటి వారి సంఖ్య బాగా పెరిగింది. దీనివల్ల ఆ కేటాయింపులు అనేది ఎక్కడ కూడా సరిపోవట్లేదు రాష్ట్రానికి సంబంధించి అనేటటువంటి ఒక కీలకమైన ప్రతిపాదన తీసుకొచ్చారు. దీనివల్ల ఒక హైదరాబాద్కు, తెలంగాణకు మాత్రమే ఇది ప్రాతిపదిక పనిచేస్తుంది, వాళ్ళకే లాభం జరుగుతుంది అనుకోవడానికి లేదు. 2011 లెక్కల జనాభా లెక్కల ప్రాతిపదికన అంటే దేశంలోని 29 రాష్ట్రాలకు సంబంధించి కూడా వాళ్ళకు ఎంతో కొంత మేలు జరిగేటటువంటి అంశం, అంటే కీలకమైనటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అంతేకాకుండా ఈ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి పన్నుల ద్వారా కేంద్రం రాష్ట్రాలకు తిరిగి వాటాలు ఇస్తుంది. దానిలో సుమారుగా 28 నుంచి 30% ఉన్నటువంటి వాటాలు ఇప్పటి వరకు చెల్లింపులు జరుగుతున్నాయి. దాన్ని 40% పెంచాలి. అంటే రాష్ట్రాల నుంచి వచ్చే ఆదాయంలో, కేంద్రానికి వచ్చినటువంటి ఆదాయంలో తిరిగి రాష్ట్రాలకు చెల్లించేటటువంటిది ఏదైతే ఉంటుందో పన్నుల రూపంలో వచ్చినటువంటి దాన్ని సుమారుగా 40% పెంచడం వల్ల ఆయా రాష్ట్రాలు ఆర్థికంగా లబ్ధి పొందుతాయి అనేటటువంటి మరొక కీలకమైనటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. దీంతోపాటు జాతీయ విపత్తులుగా పరిగణిస్తున్నటువంటి అంశాలకు సంబంధించి విపత్తులు ఏర్పడినప్పుడు కేంద్రం తన వాటా ఇస్తున్నటువంటి దాన్ని 75% నుంచి 90% పెంచాలి. 10% మాత్రమే రాష్ట్రాలు చెల్లిస్తే సరిపోతుంది. అంటే ఎక్కువ శాతం కూడా కేంద్రం నుంచి వస్తే ఆయా ప్రాంతంలో విపత్తులు కానీ, కరువు కాటకాలు కానీ, ఇతర జాతీయ విపత్తులు సంభవించినప్పుడు వారిని ఆదుకోవడానికి ఉంటుందనేటటువంటిది ముఖ్యమంత్రి గారు తెరపైకి తీసుకొచ్చారు. అంతేకాకుండా ఈయన మన ఆర్థిక సంఘం చైర్మన్గా ఉన్నటువంటి వేణుగోపాల్ రెడ్డి గారు గతంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ కూడా పనిచేశారు. ఆయనకు ఆర్థిక ద్రవ్యోల్బణం అంటే ఏంటి, రూపాయి మారకం విలువ ఎలా మారుతూ వస్తుంది, రూపాయి మారకం విలువ తగ్గడంతో కేంద్రానికి సంబంధించి కానీ, ఇతర దేశాల నుంచి కానీ అప్పులు తెచ్చుకున్నప్పుడు వాటిపైన పెరుగుతున్నటువంటి వడ్డీ, ఇవన్నీ కూడా లెక్కలు ఏంటంటే వచ్చినటువంటి ఆర్థిక రంగానికి సంబంధించినటువంటి నిపుణులను ఆకట్టుకోవడానికి వాళ్ళ భాషలోనే, వాళ్ళకు అర్థమయ్యేటటువంటి రీతిలోనే మరి ప్రజల యొక్క అవసరాలు ఏంటి అనేటటువంటి ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ ఏదైతుందో వాళ్ళని బాగా ఆకట్టుకున్నటువంటిది. అంతేకాకుండా ఈ సుమారుగా 100-110 రోజుల్లో ప్రభుత్వం యొక్క ప్రాధాన్యాలు ఏంటి, ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చేయబోతున్నారు, ఇప్పటివరకు తీసుకున్నటువంటి చర్యలు ఏంటి అనే దాని మీద కూడా ఒక ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరిగింది. దీనివల్ల వచ్చినటువంటి సభ్యులు కూడా పూర్తి స్థాయిలో సంతృప్తి వ్యక్తం చేసి రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ ముఖ్యమంత్రి కట్టుబడి ఉన్నాడు, రాష్ట్ర ప్రజలకు అవసరమైనటువంటి నిర్ణయాలను తీసుకోవడానికి మాకు అవసరమైనటువంటి అన్ని గణాంకాలు కూడా అందుబాటులో తెచ్చారు కాబట్టి ఆ కేటాయింపుల ప్రాతిపదికన ఏవైతే ప్రతిపాదించారో దాన్ని పరిశీలిస్తాము అని చెప్పి ఒక సంతృప్తిని కూడా వచ్చినటువంటి సభ్యులు వ్యక్తం చేసినట్టు. అంటే ఇంకోటి ఆర్థిక సంఘం ముందు ఇచ్చినటువంటి ఈ ప్రెజెంటేషన్లో హైదరాబాద్ మినహా మిగతా తెలంగాణ జిల్లాలు మొత్తం కూడా వెనకబడి ఉందని చెప్పేసి చెప్పారు. దీని ఎలా ఇప్పుడు హైదరాబాద్ నగరానికి తీసుకున్నప్పుడు మాత్రం ఇక్కడ ఏమవుతుందంటే హైదరాబాద్ ఒక్కటే మినహా అనేది ఎందుకు చెప్పాల్సి వస్తుంది, ఇప్పటివరకు సమైక్యాంధ్ర ప్రదేశంలో అనంతపూర్లో కానీ, లేకపోతే విజయనగరంలో కానీ, శ్రీకాకుళంలో కానీ ఎక్కడైనా ఒక సంస్థను పెట్టుకొని వ్యాపారం చేస్తున్నప్పుడు దానికి సంబంధించినప్పుడు ట్యాక్స్లు, వ్యాట్కి కూడా మొత్తం హైదరాబాద్లో చెల్లింపులు జరిపారు కాబట్టి ఇది ఎక్కువగా కనపడుతుంది, ఎక్కువ మొత్తంలో కనపడుతుంది. మిగతా 9 జిల్లాలు, తెలంగాణలో హైదరాబాద్ మినహా ఉన్నటువంటి 9 జిల్లాలు కూడా ఏమవుతుంది, ఇవి పూర్తిగా ఆర్థికంగా వెనుకబడినటువంటి జిల్లాలు, ఇక్కడ ఆర్థిక వనరులు చాలా తక్కువగా ఉన్నాయి, కరువు కాటకాలతో కొట్టుమిట్టాడుతుందని చెప్పి ఎవరో ఇవ్వడం కాదు,
కేంద్రానికి సంబంధించినటువంటి కేంద్రానికి సంబంధించినటువంటి కమిటీలు వేయడం ద్వారా, లేకపోతే ప్రణాళిక సంఘం గుర్తించడం ద్వారా ఈ 9 జిల్లాలు కూడా వెనుకబడుతనానికి గురై ఉన్నాయి కాబట్టి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తూ ఆర్థికంగా మరింత ఆదుకుంటే బాగుంటుందనేటటువంటిది కూడా తెరపైకి తీసుకొచ్చినటువంటి అంశం. ఓవరాల్గా ఎలా తీసుకున్నప్పటికీ కూడా ఇక్కడ రాష్ట్ర ప్రజలకు అవసరమైనటువంటి ఆర్థికంగా బాగా లబ్ధి పొందాలంటే ఎలాంటి చర్యలు చేపడితే బాగుంటుంది, ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు ఏంటి, కేంద్రం ఎలా సహకరిస్తే బాగుంటుంది, వీళ్ళ ఆర్థికంగా మరింత బాగుపడాలంటే ఎలా ఉంటుందనే దాని మీద ఖచ్చితంగా మంచి కీలకమైన ప్రజెంటేషన్ ఇచ్చారని మనం భావించాల్సి ఉంటుంది. అయితే మరోపక్క చూడవచ్చు, అంటే ఆంధ్రప్రదేశ్తో కూడా జరిగినటువంటి సమావేశం చూడవచ్చు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం, రెండు రాష్ట్రాలు కూడా కేంద్రం నుంచి పెద్ద ఎత్తున సహాయం కోరుతున్నట్టు తెలుస్తూ ఉంది. అక్కడేమో ప్రత్యేక హోదా అంటున్నారు, ఇక్కడ ప్రత్యేక ప్యాకేజీలు అంటున్నారు. మరోపక్క కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉదాహరణకు జయలలిత చూసినట్టయితే ప్రత్యేక హోదాని వ్యతిరేకిస్తూ ఉంది. దీన్ని ఎలా చూడొచ్చు? అంటే ఇప్పుడు మనం గతంలో కూడా అనేక సందర్భాల్లో డిస్కస్ చేసాం ఎస్పీ గారు. ప్రత్యేక హోదా అనేది కానీ లేకపోతే ప్రత్యేక ప్యాకేజ్ అనేది కానీ వాళ్ళ అవసరాల కోసం డిమాండ్ చేస్తున్నటువంటిది. ఇప్పుడు మీరు ప్రస్తావించినట్టుగా జయలలిత కానీ ఇంకొక ముఖ్యమంత్రి కానీ వ్యతిరేకిస్తున్నారంటే ఏ ఒక కేంద్రానికి సంబంధించినటువంటి ప్రధానియో లేకపోతే ఒక కేంద్ర మంత్రియో లేకపోతే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిలో కోరుకున్నంత మాత్రం అయ్యేది కాదు. ఈ ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలా వద్దా అనేటటువంటి నిర్ణయించేటటువంటి కమిటీలో 29 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రులు, కేంద్ర ఆర్థిక మంత్రి, ప్రణాళిక సంఘం చైర్మన్, ప్రధాని అధ్యక్షతన జరిగేటటువంటి సమావేశంలో తీసుకోబోయేటటువంటి నిర్ణయం. అంటే ప్రతి రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి కూడా ఏంటి దాన్ని వ్యతిరేకించడము, లేదంటే మాకు కూడా ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వండి అని కోరడం అనేటటువంటి సంఘటన జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇందులో భాగంగానే మాకు కూడా ఇవ్వండి అని చెప్పి మిగతా వాళ్ళు అడగడంలో తప్పలేదు. అయితే కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రము, ఆ రాష్ట్రానికి సంబంధించి రాజధాని వ్యవహారంలో కానీ ఇతర సంస్థలకు సంబంధించి కానీ ఇంకా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది, పెట్టుబడులను ఆకర్షించాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అడుగుతా ఉన్నారో దాన్ని ఖచ్చితంగా తెరపైకి తీసుకొచ్చి వాళ్ళకి ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వడంలో తప్పేం లేదని భావించాల్సి వస్తుంది. అన్నిటికీ మించి మీరు ప్రస్తావించారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ రెండు రాష్ట్రాలు కొత్తగా ఏర్పడిన తర్వాత ఆర్థికంగా కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఒక ఆశాజనకమైనటువంటి కార్యక్రమం సంఘటన ఏంటంటే ఇక్కడ ఈ 14వ ప్రణాళిక సంఘం అధ్యక్షుడిగా తెలుగు వ్యక్తి ఉన్నారు కాబట్టి రెండు రాష్ట్రాలకు ఎంతో కొంత మేలు జరిగేలా వ్యవహరిస్తే ఖచ్చితంగా రెండు ప్రాంతాల్లోని ప్రజలకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు భేషజాలకు పోయి వాళ్ళకు వస్తే మాకు ఇవ్వాలి, మాకిస్తే వీళ్ళకి ఇవ్వాలనేది కాకుండా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఈ ఉన్నటువంటి తెలుగు వారికి సంబంధించినటువంటి పార్లమెంటు సభ్యులంతా, కేంద్ర మంత్రులంతా కలిసి రెండు రాష్ట్రాల్లో నిధులు తీసుకురావడానికి, రెండు రాష్ట్రాల్లో మరింత నిధులు కేటాయింపు జరిగేలా ఆర్థిక సంఘం పైన కానీ లేకపోతే ప్రధాని పైన కానీ కేంద్ర ఆర్థిక మంత్రి పైన కానీ కాస్త ఒత్తిడి తీసుకురావడమో లేకపోతే లాబింగ్ చేసినా సరే రెండు రాష్ట్రాలకు నిధుల కేటాయింపులో వీళ్ళు కొద్దిగా చురుకుగా వ్యవహరిస్తే ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడుతుంది. భేషజాలకు వెళ్లకుండా లేకపోతే ఒకరికి వస్తే ఇంకొకరికి ఇవ్వద్దు అనేటటువంటి నెగటివ్ లాబింగ్కి వెళ్లకుండా అంతా తెలుగు వారంతా ఒకటే అనేటటువంటి పాజిటివ్ లాబింగ్లో వెళ్తే కనుక కాస్త నిధులు రాబట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. మరొక అంశం చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మభూమి మా ఊరు అనే ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా అక్టోబర్ 2 నుంచి స్టార్ట్ చేస్తామంటున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? గతంలో సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు, సమైక్య రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జన్మభూమి అనేది తీసుకొచ్చి ప్రజల్లోకి వెళ్ళి ప్రతి గ్రామానికి వెళ్ళి కొన్ని కార్యక్రమాలు చేసిన మాట వాస్తవం. అందులో పాజిటివ్ ఎంత జరుగుతుందో కొంత నెగిటివ్ అక్కడక్కడ ఉండేటటువంటి అవకాశం కూడా ఉంది. పార్టీ కార్యకర్తలు కీలకంగా ఉండడానికో పార్టీ కార్యకర్తలు జేబులు నింపడానికి చేశారనేటటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఆ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రం విడిపోయి ప్రత్యేకంగా ఏర్పాటైన తర్వాత ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జన్మభూమి అనేటటువంటి మా ఊరు మా జన్మభూమి అనేటటువంటి కార్యక్రమాన్ని ఏదైతే తీసుకున్నారో కాస్త ప్రజల్లోకి వెళ్ళడానికి, ప్రజలకు దగ్గర అవడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఇప్పటికిప్పుడు అది నిర్వహించాల్సినంత అత్యవసరం అయితే ఏం కనిపించట్లేదు. అక్కడ మనం మౌలిక వసతుల కల్పనకు సంబంధించి కానీ రాష్ట్ర రాజధానికి సంబంధించి ఒక నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర పోషించడానికి కానీ కాస్త టైం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండే. కాకపోతే మరి తొందరపాటు నిర్ణయంగా చెప్పలేం కానీ ప్రజలకు వెళ్ళాలనే ఏకైక ఆకాంక్షతో ఆ కార్యక్రమం చేపడుతున్నట్టుగా కనపడుతూ ఉంది. అయితే ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మౌలిక వసతుల కల్పనకు సంబంధించి కానీ రాజధాని ఏర్పాటుకు సంబంధించి కానీ ఇతర రాష్ట్ర సంస్థలకు సంబంధించి కానీ కార్యాలయాల ఏర్పాటుకు సంబంధించి కానీ కొంత డిస్టర్బెన్స్ అనేది వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని అధిగమించడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం అలాగే చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి మంత్రులు కీలకంగా వ్యవహరిస్తూ, అంటే ఇక్కడ మనకు చూడాల్సింది ఏంటంటే ఈ మంత్రులను కానీ ప్రజాప్రతినిధులను కానీ ప్రజలకు దగ్గరగా తీసుకెళ్లడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంగానే భావించాల్సి వస్తుంది. దీన్ని తప్పుగా పట్టాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే దానికన్నా ముందు ఒక రాజధానికి సంబంధించి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకొని సంస్థలను అక్కడికి తరలించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి ప్రజలకు దగ్గరగా ఉండి పాలన చేస్తే చాలా మంచి పరిణామంగా భావించాల్సి వస్తుంది. మరొక అంశం చూసినట్టయితే అంటే రైతు రుణమాఫీ సంబంధించి కొంత వివాదం కొనసాగుతూనే ఉంది అక్కడ. అయితే వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ కూడా దాని మీద ఆందోళన బాట పడతాము, తహసీల్దార్ కార్యాలయంలో
ముట్టడి చేస్తాం, ధర్నా చేస్తామని చెప్పేసి ప్రకటన చేశాడు. అయితే ఈ నేపథ్యంలో చంద్రబాబు ఒకటి ప్రకటన చేస్తున్నాడు, వైఎస్ఆర్సీపీతో కానీ కాంగ్రెస్తో పార్టీతో కానీ చెప్పించుకునే పరిస్థితుల్లో లేను, ఎలా అమలు చేయాలో నాకు తెలుసు అని చెప్పేసి చెప్తా ఉన్నాను. దీన్ని ఎలా చూడొచ్చు? మేనిఫెస్టోలో పెట్టి ప్రజల్లోకి వెళ్ళి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం పనిచేస్తుందా లేదా అని చెప్పి నిలదీసేటటువంటి బాధ్యత, మానిటరింగ్ చేసేటటువంటి బాధ్యత కూడా ఖచ్చితంగా ప్రతిపక్షాలపైన ఉంటుంది. అంటే మాతోటి సాధ్యం కాదు, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో, ఆర్థిక పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో రుణమాఫీ అనేది అమలు చేయడం సాధ్యపడదు అని చెప్పి వైఎస్ఆర్సీపీ బాహాటంగా చెప్పినటువంటి నేపథ్యంలో మేము ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పి టీడీపీ చెప్పినటువంటి ఈ పరిస్థితుల్లో 100 రోజులు దాటిపోయింది కాబట్టి పాలన ఇప్పటివరకు కొలిక్కి రాలేదు దీనిపైన. అంతేకాకుండా రైతులకు సంబంధించి, వ్యవసాయానికి సంబంధించి ఇప్పటికే దాదాపు ఈ సంవత్సరం మొత్తం పోయింది. ఇంకా ఎక్కడో కొద్ది గొప్ప వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులకు వాళ్ళు తీసుకున్నటువంటి అప్పులకు సంబంధించి కానీ, బంగారం పైన తాకట్టు పెట్టి రుణాలు తీసుకుంటే దాన్ని వేలం వేయడానికి కూడా నోటీసులు వస్తున్నాయి. వీటిపైన ప్రభుత్వం ఒక సమగ్రమైనటువంటి స్వరూపాన్ని ఇవ్వలేకపోయింది. రైతుల్లో ఒక కీలకమైనటువంటి వాళ్ళ దెబ్బతిన్నటువంటి ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడానికి వీళ్ళు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. కాబట్టి మేము ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్తామని చెప్పి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే చెప్పించుకునేటటువంటి స్థితిలో మేము ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్తున్నటువంటి ప్రభుత్వం ఆ దిశగా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ప్రజలకు భరోసా కల్పించేటటువంటి సంకేతాలు మాత్రం ఇప్పటివరకు ఇవ్వలేదని చెప్పొచ్చు. చేయబోతున్నాము, చేస్తున్నాము, లేఖలు రాసాము, కేంద్రానికి రాసాము, ఆర్బీఐకి రాసాము, కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్తూ వస్తున్నారు. చేయడానికి చిత్తశుద్ధి మాత్రం కనపడుతుంది, కానీ ఆ స్థాయిలో రైతుల్లో మాత్రం ఒక మనోనిబ్బరాన్ని పెంపొందించడానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు లేవనే చెప్పొచ్చు. చంద్రబాబు నిన్న నైతిక విలువల కమిటీకి ఒక ఆస్తుల వివరాలను కూడా ప్రకటించినట్టు తెలుసా ఉంది. దీంట్లో గతంలో పోలిస్తే ఇప్పటికీ ఆస్తులు కొంత తగ్గినట్టుగా చూపించారు. దీన్ని ఎలా చూడొచ్చు? ఒక 2 కోట్లు 3 కోట్లు ఆస్తులు పెరగడం తగ్గడం అనేది కామన్గా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనం హాస్యాస్పదంగా ఉంటుందేమో కానీ ఎన్నికల సమయంలో ఏమైనా ఖర్చు పెడితే తగ్గిందనేది మనం డిస్కస్ చేయాల్సిన ఒక 3 కోట్లు 2.8 crores సంబంధించి కాస్త హెచ్చుతగ్గులు అనేది కనపడతా ఉంది. అది పెద్ద ఇష్యూ కాదు. అయితే ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నైతిక విలువల కమిటీకి ఆయన ఆస్తుల విలువ ఇంత అని చెప్పారు. దాన్ని ఆహ్వానించాలి. మనం పెరగడం తగ్గడము, లేకపోతే ఇంకోరు ఆరోపణలు చేసినట్టుగా తక్కువ చూపించారు, లేకపోతే అప్పటి కొనుగోలును చూపించారు, ఇవన్నీ పక్కన పెడదాం. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో నైతిక విలువల కమిటీకి ఇచ్చారు కాబట్టి ఇప్పుడు అతను ఒక వ్యక్తి మాత్రమే కాదు, పెద్ద వ్యవస్థ, ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తి. మరి ఆయన మంత్రివర్గ సహచరులు కూడా అదే విధంగా ప్రకటించేలా చూస్తుంటే బాగుంటుంది. అంతేకాకుండా ఆ పార్టీ తరఫున ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలుగా గెలిచినటువంటి వాళ్ళు, మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరినీ మొబిలైజ్ చేసుకొని ఒకే రోజు వెళ్ళి నైతిక విలువల కమిటీకి ఇచ్చుంటే కనుక ప్రతిపక్షాలు కానీ ఇతర పార్టీల నుంచి శాసనసభ్యులుగా లేకపోతే ప్రజాప్రతినిధులు ఎన్నికైన వాళ్ళ మీద ప్రెజర్ బిల్డప్ అయ్యేది. అలా చేసుంటే బాగుండేది. ఇప్పుడు ముఖ్యమంత్రి కాకముందు ఒకరిగా ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత తన మంత్రివర్గ సహచరులందరినీ కూడా మోటివేట్ చేసుకొని కొంత సమయం తీసుకొని, అంటే నైతిక విలువల కమిటీకి ఇవ్వడం వల్ల ఇక్కడ మనము ఆహ్వానించదగ్గ పరిణామం ఏంటంటే ప్రతి ఆర్థిక సంవత్సరంలో మనం ఎలా అయితే ఐటీ రిటర్న్స్ చేస్తూ ఉంటామో ఈ రాజకీయంగా ఉన్నటువంటి కీలకమైన నేతలు కూడా వాళ్ళ యొక్క ఆస్తులను ప్రకటిస్తూ ఉంటే కనుక ఇది ఖచ్చితంగా ప్రజలకు తెలుస్తూ ఉంటుంది. కాస్త పారదర్శకత కూడా పెరుగుతూ ఉంటుంది, ఎవరు ఎలాంటి పని చేస్తారు అనేది. అయితే దీని మీద మళ్ళీ వివాదాస్పదం ఉంది. 1960లో ఉన్నప్పుడు అది ఒక 5,000 ఉంటే ఇలా 50 లక్షలు ఉంటే దాన్ని 5,000గా చూపించారు. ఇవన్నీ వివాదాలు వస్తూ ఉంటాయి. కాకపోతే ప్రతి సంవత్సరం బయట పెట్టడం వల్ల వాటి యొక్క విలువ అనేది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది మార్కెట్ విలువ ప్రకారం. కాకపోతే ఏం జరుగుతుందని ప్రజలు తెలుసుకునేటటువంటి అవకాశం ఉంది. నిన్న భారత ప్రధాని చేసినటువంటి ఒక ప్రకటన, కీలకమైనటువంటి ప్రకటన చూసాం. అంటే దేశంలో ఉన్నటువంటి ముస్లింలు దేశం కోసం జీవిస్తారు, దేశం కోసం అయినా అవసరమైతే మరణిస్తారని చెప్పేసి ఒక ప్రకటన చేశారు. దీన్ని ఎలా చూడొచ్చు? ఇటీవల ఆల్ ఖైదాకు సంబంధించి భారత్లో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. దీని ద్వారా మేము కీలకమైన నగరాల్లో టార్గెట్ చేయడమే కాకుండా ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడము, వాళ్ళను కొద్దిగా ఇబ్బందులకు గురి చేసే విధంగా ఆ ప్రకటన ఉంది. ఓవరాల్గా చూసుకుంటే కనుక ప్రజల్లో భయభ్రాంతులకు గురి చేయడం, ప్రజల్లో భయాందోళనను రేకెత్తించడానికి ఒక అవకాశంగా ఉన్నటువంటి ఈ కీలకమైనటువంటి ప్రకటన నేపథ్యంలో ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు, ఒక మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు ఈ ఆల్ ఖైదాకు సంబంధించినటువంటి ప్రకటనను బహిర్గతమైంది కదా, దీనిపైన మీరు ఎలా స్పందిస్తారని అడిగినప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు, భారతీయులు వీళ్ళంతా పాకిస్తాన్కో ఇంకొక ఉగ్రవాద దేశానికో లేకపోతే ఆల్ ఖైదాకో అనుబంధంగా పనిచేసేటటువంటి వాళ్ళు కాదు. వీళ్ళు భారతదేశంలోనూ పుట్టారు, భారతదేశం కోసమే మరణిస్తారు తప్పితే ఎవరి కోసమో చేసేటటువంటిది కాదనేటటువంటి కీలకమైన నేతలు. ఎందుకంటే అది బీజేపీ పరంగా వస్తాయని కానీ అంతకుమించి నరేంద్ర మోడీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తాడని చెప్పి ఎవరు ఊహించినటువంటిది చాలా ఆహ్వానించదగ్గది. ఎందుకంటే ఇవి అధికారంలోకి రాకముందు అనేకమైనటువంటి ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకోవడం, లేదా ఒక వర్గానికి సంబంధించి వాళ్ళ యొక్క మనోభావం దెబ్బతీసేలా మాట్లాడడం సహజమే. అధికారంలోకి
అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మేము మీ అండగా ఉన్నాం, మీరంతా మాలోనే, మేమంతా మీలోనే భాగంగా కలిసి పనిచేద్దామని చెప్పినటువంటి ప్రకటన ఏదైతే ఉందో ఇది చాలా మంచి పరిణామం. కాకపోతే ఇక్కడ మనము మరి ఈ నరేంద్ర మోడీ గారు చేసినటువంటి ప్రకటనకు బీజేపీ పార్టీ వర్గాలు, అగ్రనేతలు, కీలకమైనటువంటి నేతలు, ఉదాహరణకు అమిత్ షా లాంటి వాళ్ళు భాజపాకు ఇప్పుడు అధ్యక్షుగా ఉన్నారు, వీళ్ళంతా కూడా వాళ్ళకి తెలిసే చేశారా? మరి ఇంత మత సామరస్యానికి సంబంధించి ఇంత కీలకమైన ప్రకటన చేసినప్పుడు ఆ పార్టీ నేతలు కూడా అలాంటి అభిప్రాయాన్ని వెలిబుచ్చితే కనుక ఖచ్చితంగా ఇది దేశానికి మంచి పరిణామంగానే భావించాల్సి. అంటే ఒక వర్గంగా లేదా ఎంతసేపు తీవ్రవాదులుగా చూస్తున్నప్పుడు, తీవ్రవాదులకు మద్దతు ఇస్తున్న ఒక వర్గంగా చూస్తున్న వీళ్ళను వాళ్ళు భారతీయులంతా మన వాళ్ళే, భారతీయ ముస్లింలంతా భారతదేశం కోసమే పనిచేస్తారు, ఎలాంటి తీవ్రవాద కార్యకలాపాల్లో పాల్గొనరు అనేటటువంటి చేసినటువంటి ప్రకటన ఏదైతే ఉందో ఆ పార్టీ కూడా స్వాగతించి పార్టీ పరంగా కూడా వాళ్ళను కూడా భారతదేశంలో వీళ్ళు మన వాళ్ళే, మన అంతర్భాగంలో ఉండేవాళ్ళే అనేటటువంటిది ఒక మంచి సంకేతాలు ఇస్తే కనుక ఖచ్చితంగా ఈ తీవ్రవాద కార్యకలాపాలను, తీవ్రవాదం పట్ల ఎక్కువగా ఆకర్షితులు అవుతున్నటువంటి ముస్లిం యువతను కూడా తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అంటే ఉగ్రవాద సంస్థలు దేశంలో తమ సంస్థలను స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పేసి ఒక ప్రకటన చేసిన నేపథ్యంలో అంటే దేశంలో ఉన్నటువంటి ప్రజల మధ్య జాతీయవాదాన్ని పెంపొందించడం కోసం ఇలాంటి ప్రకటన చేశారని భావించండి. వాళ్ళ సంస్థలు ఇక్కడ ఉన్నాయా లేవా అనేది పక్కన పెడితే కనుక వాళ్ళు ఇక్కడ వేళ్ళూనికి పోయారు అనేది వాస్తవం, ఇది కఠోరమైనటువంటి వాస్తవం. ఎందుకంటే ఈరోజు చెప్పిన తర్వాత ఏదో ఇన్సిడెంట్ జరిగిందనో చెప్పకముందు జరగలేదనేది కాదు. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా కానీ భారతదేశానికి సంబంధించినటువంటి ఈ భారతీయులు కొంతమంది ఉగ్రవాదులు, వాళ్ళ ఒక వర్గానికి సంబంధించిన ఉగ్రవాదులు ఎక్కడో ఒకరో ఇద్దరు ఉంటున్నటువంటి సంఘటనలు. అంతేకాకుండా మన దేశంలో తీసుకుంటే మరి హైదరాబాద్లో తీసుకున్నప్పుడు కూడా అనేక బాంబు పేలుళ్లకు సంబంధించి కానీ, అనేక అల్లజడులకు సంబంధించి కానీ, ఉగ్రవాదానికి సంబంధించినటువంటి కనబడుతూనే ఉంది. వీటన్నిటినీ పెకిలించడానికి, వీటన్నిటిని వేలునిపోయిన వాటిని పెకిలించడానికి చేసేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ ప్రకటన చేశారని అనుకోవాలి. ఇంకొకటి, వాళ్ళు ఈ వర్గాలు, ఒక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు తీవ్రవాద కార్యకలాపాల పట్ల ఎందుకు ఆకర్షితులు అవుతున్నారు అనేటటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దృష్టి పెట్టి ఆ వర్గాల వెనుకబడుతానని బోడగొట్టడానికి, వాళ్ళను ముందుకు తీసుకురావడానికి, వాళ్ళను చదువు సంధ్యలు చెప్పిస్తూ వాళ్ళను విద్యావంతులుగా తీర్చిదిద్దడానికి, కొన్ని ఆర్థికపరమైనటువంటి సమస్యల నుంచి వాళ్ళని బయటపడేయడానికి చర్యలు చేపడితే కనుక ఖచ్చితంగా భారతదేశంలో ముస్లింలు అనేవారు వేరు కాదు, వీళ్ళంతా కూడా భారతీయులు అనేటటువంటి ఇప్పటికి కారనేది కాదు, అంటే తీవ్రవాద కార్యకలాపాల పట్ల ఆకర్షితులు కారు కాబట్టి ఇక్కడ ప్రజలంతా సుభిక్షంగా ఉండొచ్చు అని చెప్పడానికి ఇచ్చేటటువంటి సంకేతంగా భావించాల్సి ఉంటుంది. మరొక అంశం చూసినట్టయితే స్కాట్లాండ్ ప్రజలు అక్కడ పెట్టినటువంటి రెఫరెండంలో 55% మంది ప్రజలు సమైక్యవాదానికి మద్దతు తెలిపినట్టుగా తెలుస్తూ ఉంది. అంటే ఇలాంటి పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి పరిణామాలు దాటిచ్చారు? అంటే ఇప్పుడు ఇది రెఫరెండం వేగిపోయిందా, గెలిచిందా, సమైక్యంగా ఉంటారా, విడిపోతారా అని పక్కన పెడితే కనుక ప్రజల్లో ఇప్పుడు ఇది వీగిపోయిందని మనం చెప్పుకుంటున్నప్పటికీ 45% మంది, 46% మంది కోరుకుంటున్నారు. దాన్ని విస్మరించడానికి లేదు. అంటే ఈ ఒక 5-10% మంది మాత్రమే కలిసి, ఎక్కువ మంది మాత్రమే కలిసి ఉందామని కోరుకుంటున్నారు. కాకపోతే ఈ రెఫరెండాన్ని ఇప్పుడు ఏదైతే సమైక్య బ్రిటన్గా చెప్పుకుంటున్నామో ఈ రెఫరెండాన్ని వాళ్ళు ముందు ఎలాంటి ముందు తరాలకు ఎలాంటిదంటే ఎక్కడైనా సరే అధికారాలు ఇవ్వకుండా, ఎక్కడైనా సరే పాలనలో వాళ్ళని భాగస్వాములు చేయకుండా వాళ్ళకు ఇవి ఏమవుతుంది, పాలన అనేది మొత్తం కేంద్రీకృతమై ఉండడం వల్ల ఇలాంటివి ఖచ్చితంగా వస్తూనే ఉంటాయి. ఈ 10% వేరియేషన్ తోటి గెలిచామనేది కాకుండా, అందుకే మనము బ్రిటన్ ప్రధాని క్యామరన్ కూడా ఏం చెప్పారు, దీన్ని మేము స్వాగతిస్తున్నాము, ముందు అధికారాలన్నింటిని వికేంద్రీకరిస్తాము, స్కాట్లాండ్కి సంబంధించి ఆ ప్రజలు కోరుకుంటున్న దానికి అనుగుణంగా మేము వాళ్ళకి మరిన్ని అధికారాలు ఇస్తాము, వాళ్ళ పాలన వాళ్ళే చేసుకునేలా చేస్తాము, అంతేకాకుండా వాళ్ళకు ప్రత్యేక హోదా అనేది కల్పిస్తూ ఆ ప్రజలను వేరే వాళ్ళుగా కాకుండా మా దేశంలో ముఖ్యంగా ముందు ఇలాంటి డిమాండ్ మళ్ళీ రాకుండా మేము అన్ని అధికారాలు బదలాయిస్తామని చెప్పి చేసినటువంటి ప్రకటనను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. అంతేగాని ఇది సమైక్యంగా ఉంటారా, విడిపోతామని జరిగినటువంటి రెఫరెండంగా ఈ రెఫరెండం తోటి ఇంకా మళ్ళీ ముందు తెరపైకి రాదు అని చెప్పుకోవడానికి అవకాశం మాత్రం లేదు ఇక్కడ. ఇంకా మరొక విషాద అంశం చూసినట్టయితే మాండలిన్ శ్రీనివాస్ నిన్న అనారోగ్యంతో చనిపోయారు. అంటే తెలుగు వాడు సంగీత దిగ్గజం, దీన్ని ఎలా చూడొచ్చు? పిన్న వయసులోనే అనేక అవార్డులు పొందుతూ, అనేక మంది ప్రముఖుల మన్ననలు పొందుతూ ఒక కీర్తి పతాకానికి ఎదిగినటువంటి వ్యక్తి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు తెలుగు వారైన ఉండి పాలకొల్లు ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి. అతను అనేక సందర్భాల్లో అతని యొక్క సంగీత విద్వాంసంతో, అతను తన యొక్క ప్రతిభతోటి అనేక మందికి చాలా మంచి సంగీతాన్ని అందించినటువంటి వ్యక్తి. ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి ఈ పాశ్చాత్య సంగీతము, ఈ వెస్ట్రన్ డ్యాన్స్లు ఇవన్నీ చూస్తుంటే కనుక కొద్దిగా ఎబ్బెట్టుగా కనపడుతున్నటువంటి ఈ నేపథ్యంలో శ్రీనివాస్ గారిని మార్గదర్శిగా తీసుకొని ఆయన ఇంత తక్కువ పిన్న వయసులో ఎలా ఎదిగారు, ఎలాంటి సంగీతాన్ని అందించారు, ఇంత రకాలుగా మన్ననలు
ప్రయోజనాలు ఎలా పొందారు అనేటటువంటిది కొత్తగా వస్తున్నటువంటి యువత, చిన్నవాళ్ళు, పిల్లలు కూడా సంగీత విద్వాంసం పట్ల ఆకర్షితులు అయ్యేవాళ్ళు మార్గదర్శిగా తీసుకుని ఆయన బాటలో నడిస్తే ఖచ్చితంగా ముందు తరాలకు మంచి సంగీతాన్ని అందించడమే కాకుండా ఆయనలాగే మంచి పేరు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మరొక అంశం చూసినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో ఓయూ విద్యార్థుల ఆందోళన కొనసాగుతూనే ఉంది. అంటే కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించేటటువంటి విషయంలో ఫ్రెష్గా నోటిఫికేషన్లు వేయాలి, రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి ఓయూ విద్యార్థులంతా గత 60 రోజులుగా ఆందోళన చేస్తూనే ఉన్నారు. 1,00,000 మందితోని సభ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి ప్రకటన చేశారు. ఈ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందంటారు? అంటే ఇప్పుడు ప్రభుత్వం అనేక రంగాలపైన దృష్టి పెట్టింది. కాకపోతే నిరుద్యోగానికి సంబంధించి యువత ఏదైతే ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ దిశగా ఇప్పటివరకు చర్యలు అంటే వాళ్ళు అంతర్గతంగా చేసుకుంటూ ఉండి ఉంటారు. బహిరంగంగా ఇలాంటి నోటిఫికేషన్ ఇస్తున్నామని కానీ ఇన్ని ఖాళీలను మేము ప్రకటిస్తున్నామని కానీ చెప్పలేకపోయారు. ఇంకొకటి టీపీఎస్సీకి సంబంధించి ఇప్పుడు ఏపీపీఎస్సీ విడిపోయిన తర్వాత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి అది రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ, దానికి ఏర్పాటు కొంత సమయం పడుతుంది కాబట్టి ఏమైనా జాప్యం జరిగిందేమో అనుకోవాలి. అయితే ఉస్మానియా యూనివర్సిటీలో ఎందుకు ఇలాంటి ఉద్యమం జరుగుతుందని తీసుకుంటే కనుక ఈ కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పర్మనెంట్ చేస్తామని చెప్పి వీళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్ఎస్ పెట్టింది కాబట్టి వాళ్ళని పర్మనెంట్ చేయడానికి మేము ముందుకెళ్తున్నామని చెప్పి ఒక కీలకమైన ప్రకటన చేశారు. కాబట్టి వాళ్ళని పర్మనెంట్ చేయడం వల్ల మాకు రానున్నటువంటి ఉద్యోగాల్లో సంఖ్య తగ్గిపోతుంది, మాకు ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని చెప్పి వాళ్ళు ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోపే అక్కడ ఏం చేశారు, ఒక మళ్ళీ ఉద్యమాన్ని ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇంతటి ఎత్తున జరుగుతున్నటువంటి ఈ నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రభుత్వం ఖచ్చితంగా తీవ్రంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ఏ శాఖల్లో ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి, వాటిని ఎంతకాలంలో పూర్తి చేయబోతున్నారు అనేటటువంటి ప్రకటన కూడా చేస్తే ఖచ్చితంగా వీళ్ళకు కొద్దిగా ఆశ కలిగించేటటువంటి అవకాశం ఉంటుంది. మరి ఉస్మానియా యూనివర్సిటీలో జరిగేటటువంటి ఉద్యమాన్ని తేలిగ్గా తీసుకొని, విద్యార్థులను తేలిగ్గా తీసుకొని వీళ్ళు మమ్మల్ని ఏం చేయలేరు అనేటటువంటి తత్వాన్ని విడనాడి ఉస్మానియా నుంచి పుట్టినటువంటి ఉద్యమాన్ని, అక్కడ జరిగినటువంటి ఉద్యమాన్ని ఇదే నేతలు, ఇదే పాలకులుగా ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ లేదా ప్రభుత్వాలపైన వ్యతిరేకంగా పోరాడుతున్నప్పుడు కానీ వాళ్ళందరికీ బాసటగా నిలిచినటువంటి ఈ నేతలు ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. కాబట్టి చర్చలు జరపండి. ఉస్మానియాలో పనిచేస్తున్నటువంటి ఉద్యమం చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరో కాదు, గతంలో తెలంగాణకు మద్దతు ఇచ్చిన వాళ్ళే, అక్కడి నుంచే తెలంగాణ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసిన వాళ్ళే. వాళ్ళ దగ్గరికి వెళ్ళి లేదా వాళ్ళను సెక్రటరీకి పిలిపించి చర్చలు జరిపి ఒక ప్రణాళికను మీరు 1 ఇయర్లో ఏం చేయబోతున్నారు, నెక్స్ట్ 5 ఇయర్స్లో ఏం చేయబోతున్నారు, ఎన్ని ఖాళీలు భర్తీ చేయబోతున్నారు అనేటటువంటి ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ లాంటిది కనుక పెట్టుంటే కనుక ఖచ్చితంగా వాళ్ళని చర్చలకు పిలవండి, తప్పులేదు. అయితే ఈ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళని పర్మనెంట్ చేస్తున్న నేపథ్యంలో కొన్ని మార్గదర్శకాలు కూడా విడుదల చేస్తే ఎలాంటి వాళ్ళు, ఏ ఏజ్ వాళ్ళు, వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటి, వాళ్ళకు కూడా ఒక మనోనిబ్బరాన్ని కలిగిస్తూ ఒక మరోవైపు ఎక్కువ ఉన్నటువంటి ఖాళీల్లో కొత్త వారం తీసుకోవడానికి అవకాశం ఏ మేర ఉందనేది కనుక ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ లాంటి దాన్ని ప్రకటిస్తే కనుక, ఒక ముసాయిదాన్ని ప్రకటించినా లేకపోతే ఒక సబ్ కమిటీని వేసినా వాళ్ళలో ఆందోళన తగ్గుతుంది, ఈ నిరసనలు కూడా తగ్గిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వేణుగోపాల్ రెడ్డి గారు. ఇది ఇవాళ వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తలపై విశ్లేషణ కార్యక్రమం న్యూస్ వాచ్. నెక్స్ట్ 8 గంటల బులెటిన్ జ్యోతి అందిస్తారు. స్టే ట్యూన్.